Hi friends, every morning we are born again. We do today matters most. ప్రతి ఉదయం మళ్ళీ మనం కొత్తగా జన్మిస్తాం అన్నాడు బుద్ధుడు. ఎందుకంటే మనం చేసే ప్రతి చర్య మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజును సద్వినియోగం చేసుకోవాలి అనేది బుద్ధుడి ఉద్దేశం. మనందరికీ లక్ష్యాలు ఉంటాయి, వాటిని సాధించాలని నిత్యం కలలు కంటాం. అందుకు ప్రతిరోజును ఒడిసిపట్టాలి, ప్రతిరోజును సంతోషకరంగా ఆనందకరంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు ఎంతో ఉపయోగపడేది ఎర్లీ మార్నింగ్, ఉదయం. కానీ అంత విలువైన ఉదయాన్ని మనం మంచం మీద నుంచి లేవగానే గొంతు నిరిమి చంపేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్ చేసేది స్నూజింగ్. లేచి నీ కొత్త రోజును స్టార్ట్ చేయి అంటూ ఉదయాన్నే అలారం మనల్ని నిద్ర లేపుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని గొంతు నొక్కేస్తాం. అంటే పనిని వాయిదా వేయడం మొదలెట్టేస్తాం. అది మన మెదడు శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఇక ప్రతి పనిని వాయిదా వేసేలా చేస్తాయి అవి. కాబట్టి అలారం ఆపడం మానేయండి. నెక్స్ట్, నోటిఫికేషన్స్. లేచిన తర్వాత వెంటనే మొబైల్ అందుకుని నోటిఫికేషన్ చెక్ చేస్తాం. వాట్సాప్లో ఏం మెసేజ్లు వచ్చాయి, ఆ స్టేటస్ ఎంతమంది చూశారు, ఫేస్బుక్లో ఏం జరుగుతుంది, యూట్యూబ్లో ఏం చూడాలి. ఇవి మనలో టెన్షన్స్ పెంచుతాయి. ఈ టెన్షన్ రోజంతా కొనసాగుతాయి. ఉదయాన్నే అంత టెన్షన్స్ పెట్టుకోవడం అవసరమా? కాబట్టి మనకి నోటిఫికేషన్స్ వద్దు, ఇంటెన్షన్సే ముద్దు. నెక్స్ట్, వాటర్. నిద్ర లేచిన వెంటనే శరీరానికి నీళ్లు చాలా అవసరం. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది, దీంతో శక్తిని కోల్పోతాం. అలాగే జీర్ణక్రియ సరిగా జరగాలన్నా, మూత్రపిండాల్లో తయారైన మలినాలు బయటికి పోవాలన్నా ఉదయాన్నే నీళ్లు తాగడం చాలా అవసరం. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కావాల్సిన శక్తినిస్తుంది వాటర్. కానీ మనం లేచిన వెంటనే టీలు కాఫీలు తాగుతాం. అవి కాదు, మొదట తాగాల్సింది నీళ్లు. వీటన్నింటినీ వదిలి లేచిన వెంటనే కొంతసేపు ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతిలో కలిసిపోవాలి. వాకింగో ఎక్సర్సైజో ఏదో ఒకటి చేస్తూ ఒక గంట సేపు ప్రకృతితో ఉంటే, మంచి గాలి పీల్చుకుంటే, ఆ చల్లటి వాతావరణాన్ని అనుభవిస్తే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం.